అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఎస్ రాజేష్ ప్రస్తుతం మనకు అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, వెంకటాయపాలెంలో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎంతసేపట్లో అసెంబ్లీకి బయలుదేరుతున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. వెంకటపాలెం ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన అసెంబ్లీకి బయలుదేరబోతారు. గత కొన్నేళ్లు కంటే ఇక్కడ అసెంబ్లీ అమరావతిలో కట్టిన తర్వాత అక్కడి నుంచే వెంకటపాలెంలో నివాళులు అర్పించి రావడం ఒక ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. 9:45కి ఎగ్జాక్ట్గా అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది చేరుకున్నారు. మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే మార్గంలో ఆయన వెళ్ళబోతున్నారు. మీరు చూస్తున్నటువంటి ఇదే మార్గంలో జగన్ కూడా మరి కాసేపట్లో వస్తారు. వచ్చిన తర్వాత ఆయన సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం కనబడుతుంది. ముందుగా ఎమ్మెల్యేలు అందరితో కలిసి వస్తారనుకున్నారు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ముందే వచ్చేయడంతో ఆయన నేరుగా అసెంబ్లీ గేట్ వరకు కారులో వచ్చి అక్కడి నుంచి అసెంబ్లీ లోపలికి వెళ్లే అవకాశం కనబడుతుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి చాలామంది కొంత ఉత్సాహంతో కనబడుతున్నారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న నేపథ్యంలో కొంత ఉత్సాహం అయితే ఎమ్మెల్యేలో కనబడుతుంది. ప్రతిపాటి పుల్లారావు కనబడుతున్నారు. ప్రతిపాటి పుల్లారావు అసెంబ్లీలోకి వెళ్తున్నారు. ప్రతిపాటి పుల్లారావు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూడా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇలా అందరూ కూడా అసెంబ్లీకి అయితే వెళుతున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే పూర్తిగా గతంలో అంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా జరిగినటువంటి ఇష్యూస్ మనం చూసాము. చంద్రబాబు నాయుడు ఇష్యూస్ కానీ ఇదన్నా చూసాము. ఇవన్నీ కూడా ప్రస్తుతం మొదటిసారి 164 స్థానాలతో కూటమి నేతలు గెలిచిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం లోపలికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇదే గేటు నుంచి ఇదే రోడ్డు నుంచి జగన్ కూడా వెళ్ళబోతున్నారు. ఆయన కూడా మరి కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరి అసెంబ్లీకి అయితే రాబోతున్నారు. ఇంతకుముందు మాట్లాడుకున్నారు. ప్రధానంగా జరుగుతున్న చర్చ అసెంబ్లీలో జగన్ ఎక్కడ కూర్చోబోతున్నారు, ఆయన స్థానం ఎక్కడ అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ మరికొద్ది నిమిషాల్లో రాబోతుంది. ఇప్పుడే స్పీకర్ ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈరోజు మధ్యాహ్నానికి ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి జీవీ ఆంజనేయులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, అదే నక్కానందబాబు కూడా